బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, రక్షణ శాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారటం, భీకర గాలులతో కెరటాలు ఎగిసిపడుతుండటంతో గాలింపు చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రతికూల వాతావరణంలోనూ నేవీకి చెందిన 3 హెలికాప్టర్లు, 2 నౌకలతో సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోందని చెప్పారు. మత్స్యకారులు గల్లంతైన సమాచారం తెలిసిన వెంటనే ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ, కోస్టల్ సెక్యూరిటీ పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. చైనా క్రూ నౌక సురక్షితంగా కాపాడిన బోటు యజమాని కారీ చిన్నాయి ఇచ్చిన సమాచారమే మిగతా వారి ఆచూకీ విషయంలో ఇప్పుడు కీలకంగా మారింది. సమయం గడుస్తున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతుండటంతో ప్రభుత్వం రక్షణ యంత్రాంగాన్ని రంగంలోకి దిగింది. కోస్ట్ గార్డుకు చెందిన శక్తివంతమైన యుద్ధ నౌక ఐసీజీఎస్ కనకలత బారువ సముద్ర గర్భంలోకి వెళ్లింది. దీనికి అదనపు బలంగా విశాఖ బేస్ నుంచి ఐసీజీఎస్ వీరనౌక కూడా రంగంలోకి దిగటంతో గాలింపు చర్యలు మరింత వేగవంతమయ్యాయి. ఈ ఆపరేషన్ లో తూర్పు నౌకాదళం నుంచి నేవీకి చెందిన 2 అధునాతన ప్రత్యేక నౌకలు నిరంతరాయంగా సముద్రంలో గాలింపు చర్యలు చేపడుతున్నాయి. సముద్రంపైనే కాకుండా గగనతలం నుంచి కూడా నిఘా తీవ్రం చేశారు. నేవీకి చెందిన సీ కింగ్, కోస్ట్ గార్డుకు చెందిన ALH హెలికాప్టర్లు గాలింపు కొనసాగుతున్నాయి. సముద్రంలో గల్లంతైన 7 మత్స్యకారుల్లో ఒకరు సురక్షితంగా తీరానికి చేరుకున్నారు. బోటు యజమాని కారీ చిన్నాను నేవీ హెలికాప్టర్ సాయంతో INS ఢేకాకు రక్షణ సిబ్బంది తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ శ్రీజ. గత 4 రోజులుగా కూడా విశాఖపట్నంలో ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లినటువంటి 7 మత్స్యకారులు గల్లంతైన పరిస్థితుల్లో ఒక వ్యక్తి కారీ చిన్నాయి, అంటే బోటు యజమాని కారీ చిన్నాయి అయితే తన ప్రాణాలను రక్షించుకొని క్రూజ్ నౌక అయితే దొరకడంతో తన ప్రాణాలు అయితే దక్కాయని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి నిన్న రాత్రి నేవీ కోస్ట్ గార్డ్ అధికారులు అయితే చిన్నాయిని అయితే తీరానికి తీసుకొచ్చి కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స అయితే అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఆ కారీ చిన్నయ్యతో పాటు విజయనగరం జిల్లా ముక్తాం గ్రామానికి చెందినటువంటి సీతోడు, చిన్నయ్య, అప్పలరాజు, గరగయ్య, చిన్నమ్మూరు, అదేవిధంగా భీమిలి మండలం నాగమయ్యపాలెంకి చెందినటువంటి బండియ్య సముద్రంలోకి అయితే సముద్రంలో వేటకైతే ఈ నెల 1వ తారీఖున వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో వాతావరణం అనుకూలించకపోవడంతో తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తిరిగి 4వ తారీఖు మధ్యాహ్నం కల్లా ఇంటికి వచ్చేస్తామని చెప్పడంతో పాటు బోట్ను అయితే తిరిగి వెనక్కి మళ్లించిన నేపథ్యంలో 4 గంటలకు 4వ తారీఖున రావాల్సినటువంటి మత్స్యకారులు అయితే ఇంతవరకు రాలేదు. దీంతో కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమైంది. అదే రోజు నుంచి 4వ తారీఖు సాయంత్రం నుంచి కూడా అధికారులకు అయితే సమాచారం ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బోట్ అయితే ప్రమాదానికి గురయ్యి 7 కూడా గల్లంతైనట్టుగా వచ్చినటువంటి సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో కొన్ని గంటల తర్వాత ఈ కారు చెన్నై అయితే క్రూజ్ షిప్ అయితే దొరకడంతో తన ప్రాణాలు దక్కాయి. అక్కడి నుంచి మిగతా 6 కోసం కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. నేవీ, మెరైన్ అధికారులు అయితే గాలింపు చర్యలు అయితే గత 3 రోజులుగా చేస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా వాళ్ళ ఆచూకీ అయితే లభించలేదు. చివరికి నిన్న సాయంత్రం కారు చెన్నైని అయితే తీరానికి అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి సమాచారం మేరకు అసలు ఇంతవరకు కూడా గాలింపు చర్యలు చేపడుతున్న అధికారులకు అయితే లొకేషన్, అదే బోటు ఎక్కడ తిరగబడింది అనేది కూడా ఎంతవరకు కూడా గుర్తించలేని పరిస్థితి. ఎందుకంటే వాతావరణం కూడా అనుకూలించలేదు అంటూ కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో సెర్చింగ్ ఆపరేషన్ అయితే కూడా కష్టతరంగా మారుతుందని చెప్పి కూడా తెలుస్తుంది. ఆ 7లో ఒకరు ప్రాణాలతో బయటపడినా మిగతా 6 కూడా ప్రాణాలతో ఉండే అవకాశాలు లేవు అంటూ మత్స్యకార కుటుంబాలు అయితే ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవంగా ప్రమాదం జరిగిన కొన్ని గంటల వరకు కూడా విషయం బయటకు తెలియకపోవడంతో ప్రమాద తీవ్రత అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. కారు చెన్నైని అయితే తీసుకొని రావడం జరిగింది. కారు చెన్నయ్య ఈ బోటుకి యజమాని కూడా కారు చెన్నయ్య కావడంతో ఆ చెన్నయ్య బోటు పరిస్థితిని కూడా వివరించే అవకాశం అయితే కొద్దిసేపట్లో వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే విశాఖపట్నం తీరంలో ఈ ప్రమాదానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా
ఒకసారిగా మత్స్యకార కుటుంబాల్లో షాక్ గురయ్యారని చెప్పుకోవచ్చు. మరోవైపు అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యల్ని 2 రోజులు గోప్యంగా ఉంచడంతో మత్స్యకార కుటుంబాల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా స్పందించి వాళ్ళు చేస్తున్నటువంటి సెర్చ్ ఆపరేషన్ సంబంధించినటువంటి వీడియోలు కూడా విడుదల చేసి ఎప్పటికప్పుడు ఆ బులెటిన్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా గత 4 రోజులుగా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు కూడా మిగతా 6 పరిస్థితి ఏంటి, ఎక్కడున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా తెలియకపోవడంతో ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. ఇంతవరకు ప్రాణాలతో ఉండే అవకాశాలు లేవు అనేది అయితే మత్స్యకార కుటుంబాల్లో వ్యక్తమవుతున్నటువంటి ఆవేదన. కనుక తమ ఆపరేషన్ ఇంకా కొనసాగిస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఈ రోజు కూడా దాదాపు 72 గంటల పాటు అయితే సెర్చ్ ఆపరేషన్ కొనసాగే అవకాశాలు అయితే ఉన్నట్టుగా అధికారులు కూడా వెల్లడిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఇది ఒకవైపు విశాఖపట్నంలో బోటు తిరగబడిన ఘటన ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, గత 2 రోజుల క్రితం పూరీ సమీపంలో, ఒడిశాకి దగ్గరలో పూరీ సమీపంలో కూడా మరో బోటు, అది కూడా విజయనగరం జిల్లాకు చెందినటువంటి మత్స్యకారులు వేటకు వెళ్ళినటువంటి బోటే ప్రమాదానికి గురైంది. అయితే అదృష్టవశాత్తు అందులో ఉన్నటువంటి 10 మందిని కూడా ఒడిశా కోస్ట్ గార్డ్ అధికారులు అయితే రక్షించి తీరానికి తీసుకురావడంతో కొంత ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. అదే నేపథ్యంలో నిన్న అనకాపల్లి జిల్లాలో ఎత్రాయవరం మండలంలో కూడా ఒక నాటు పడవ అయితే బోల్తపడి ఒక మత్స్యకారుడు మృతి చెందడం, ఇలా వరుసగా విశాఖపట్నంలో మత్స్యకారుల పరిస్థితి అయితే ఆందోళనకరంగా ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళ ప్రాణాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవాలంటే మత్స్యకారులకు భద్రత కల్పించాలి. బోట్లు నిర్వహణలో కావచ్చు, బోటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎదురయ్యే ఇబ్బందుల్ని అధిగమించేందుకు వాళ్ళకి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తే బాగుంటుంది అని చెప్పి కూడా కొన్ని మత్స్యకార సంస్థలు అయితే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూసుకుంటే విశాఖపట్నంలో విశాఖ తీరానికి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో పడవ బోల్తా జరిగినట్టయితే తెలుస్తుంది. కానీ అధికారులు అంచనా ప్రకారం కేవలం గంగవరం పోర్టుకు సమీపంలో 15 కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగిందని చెప్పి ఆ సరౌండింగ్ లో సెర్చ్ ఆపరేషన్ చేస్తుండడం పట్ల కూడా మత్స్యకార సంఘాలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సంఘటన ఒక దగ్గర జరిగితే వేరే దగ్గర రెస్క్యూ ఆపరేషన్ చేస్తుండడం సరైనది కాదు అంటూ కూడా ఆందోళన కూడా దిగడం జరిగింది. మొత్తానికి అయితే ఇప్పుడు అధికార యంత్రాంగం అంతా కూడా సెర్చ్ ఆపరేషన్ లో తలమునకలు ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం అన్ని రెస్క్యూ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రెవెన్యూ యంత్రాంగం, మత్స్యశాఖ అధికారులు, అదేవిధంగా నేవీ అధికారులు, మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డ్ అధికారులు అందరూ కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొనడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు సమాచారం కూడా సేకరిస్తున్నారు. అయితే ఇంతవరకు 6 తాలూకు ఆచూకైతే లభ్యం కాకపోవడంతో వాళ్ళు ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కారి చెన్నయ్య, బోట్ యజమాని కారి చెన్నయ్య అయితే తన శక్తి కొలది సముద్రంలో ఈదుకుంటూ వెళ్లి ఆ షిప్ అయితే దొరకడం జరిగింది. కాబట్టి తన ప్రాణాలు అయితే నిలబడ్డాయని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి కారి చెన్నయ్య ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే ఈ రోజు ఒక ప్రకటన అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. రాజు, అదేవిధంగా సర్చ్ ఆపరేషన్ కు ఆటంకం కలుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి విశాఖలో ఇప్పుడు వాతావరణం ఏ విధంగా ఉంది? అంటే 6 దొరికే పరిస్థితి లేదంటారా? ఇప్పటి వరకు కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్లనే సెర్చ్ ఆపరేషన్ కి ఇబ్బంది అయితే ఏర్పడింది. ఆ ఇబ్బంది ఏర్పడిన నేపథ్యంలోనే నిన్నటి వరకు కూడా నేవీ హెలికాప్టర్లు అయితే సముద్రం మీదకి వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పి తెలుస్తుంది. ప్రస్తుతం అల్పపీడనం అయితే నిన్న బారాసోల్ దగ్గర, అంటే ఒడిశాలో బారాసోల్ దగ్గర తీరం దాటిన నేపథ్యంలో ప్రస్తుతం సముద్రం ప్రశాంతంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు సెర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ 6 కూడా ప్రాణాలతో ఉన్నారా లేదా అనేది అయితే అనుమానం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే గత 4 రోజులుగా కూడా ఏ తీరానికి ఎలాంటి మృతదేహం కొట్టుకు రాలేదు. అలాగే ఏ తీరానికి ఏ మత్స్యకారుడు వచ్చినటువంటి ఆనవాళ్లు కూడా లేవు. కాబట్టి నడి సంద్రంలో ఎన్ని రోజుల పాటు మత్స్యకారులు ఉండే అవకాశం, అంటే ప్రాణాలతో ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దానికి మరి ఈ రోజు కూడా అధికారులు సెర్చ్ కొనసాగుతుంది. మరి ఏ తీరానికైనా ఒకవేళ ప్రాణాలు కోల్పోయి ఉంటే ఏ తీరానికైనా వాళ్ళు కొట్టుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తీర ప్రాంతం అంతా కూడా గాలింపు చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.